ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి దొండకాయ కర్రీ అండి. అంటే దొండకాయ ఫ్రై. చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి దొండకాయ, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండి. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దొండకాయలండి, దొండకాయలు ఇవి ఎన్నైనా తీసుకోండి. అంటే నేను ఒక పావు కేజీ అలా తీసుకున్నానండి. అంటే 250 గ్రామ్స్. ఇవి పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇలా నేను చూపించిన విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. అంటే ఏ విధంగానైనా కట్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే కనుక టేస్ట్ బాగుంటుందండి. పొడవుగా కట్ చేసుకున్న దొండకాయల్ని తీసుకోవాలండి. క్లీన్ చేసి పెట్టుకోవాలి వాటిని. ఇప్పుడు వచ్చేసి ఒక కడాయిలో స్టవ్ వెలిగించి కడాయిలో ఆయిల్ వేసేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు పోపు గింజలు వేయండి. 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేయాలి. బాగా వేగాలండి. అవి వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఆనియన్స్ అందులో వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. అంటే ఆ పోపు గింజల ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలి. బ్రౌన్ కలర్లో రావాలండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను కరివేపాకు యాడ్ చేశానండి. కరివేపాకు బాగా మిక్స్ చేసుకోవాలండి. కరివేపాకు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అనేది పసుపు యాడ్ చేశాను. పసుపు అనేది యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ ఆనియన్స్ అనేది ఫ్రై ఒక 5 మినిట్స్ అలా సరిపోతుందండి. ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి, కిండర్ గార్డ్ అంటారు వీటిని. ఇది వచ్చేసి మనము ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలండి. ఈ దొండకాయలు అనేది పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇలా పొడవుగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇవి యాడ్ చేసుకొని మంచిగా అంటే ఆయిల్లో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలండి. బాగా మగ్గనివ్వాలండి. ఇవి కొంచెం సేపు ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టి ఉంచండి. బాగా ఫ్రై అయిపోతాయండి ఇవి. ఇలా మూత యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి బాగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత దీంట్లో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశానండి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసిన తర్వాత అలా టోటల్గా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా కారం యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. మనం 250 గ్రామ్స్ తీసుకున్నాం కదా, దానికి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. కారం యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలండి. మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం మూత తీసి ఎలా అయిపోయిందనేసి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందా? ఇలా టోటల్గా బ్రౌన్ కలర్ రావాలండి. చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది టేస్ట్ వచ్చేసి ఫ్రై చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. దీంట్లో మనం లాస్ట్లో కొంచెం అనేది సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకుని కొత్తిమీర కూడా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. అంతే సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ వచ్చేసి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని రెడ్ కలర్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే మీకు బెల్ ఐకాన్ వస్తుందండి. బెల్ ఐకాన్ వస్తే ఆల్ నోటిఫికేషన్స్ ఉంటుందండి. ఆల్ నోటిఫికేషన్స్ నేను ఏ కొత్త వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. ఇలాంటి కొత్త కుకింగ్ కొత్త ఐటమ్స్ అన్నీ మీకు చూపించవచ్చండి ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఎంత టేస్టీగా ఎంత యమ్మీగా ఉంటుందో. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ వచ్చేసి. దొండకాయ ఫ్రై అనేది మొత్తం బ్రౌన్ కలర్ రావాలండి. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది
దొండకాయ ఫ్రై అనేది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి మెథడ్ అనేది. లాస్ట్లో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశానండి. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను ఫైనల్గా. అంటే మధ్యలో ఎక్కడైనా సరే మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఫైనల్గా యాడ్ చేశాను సాల్ట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.